ఐవీఎఫ్ ఇంకొంచెం మోర్ క్లోజర్ టు న్యాచురల్ వే. ఎట్లా అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే వీర్యం తీసుకుని అందులో బాగలేనివి, కదలనివి, చనిపోయినవన్నీ ఫిల్టర్ చేసేసి మంచిగా నార్మల్ ఉన్న వీర్య కణాలను మాత్రమే గర్భాశయంలోకి ప్రవేశపెడతాం. అది ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఐవీఎఫ్ అంటే అండకణంలోకి వీర్యకణం ప్రవేశపెట్టడము, ఆ ల్యాబ్లో గ్లాస్ డిష్లో ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ అయ్యేటట్టు చేయటం. సో ఐయుఐ అంటే వీర్యకణం తీసుకుని తల్లి గర్భంలో పెడతాము, మిగిలిన పనంతా వీర్యకణమే చేసుకుంటుంది. అండకణం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి ఫలదీకరణ చేస్తుంది. ఐవీఎఫ్ అంటే ఆ ప్రక్రియ అంతా ల్యాబ్లో మేము చేస్తాం. సో అది రెండింటికి తేడా. ఓకే. సో దీనికి సంబంధించి సక్సెస్ రేట్ అనేది మీరు ఏం చెప్తారు? ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అన్నట్టుగానే ఐయుఐలో చేసేది కొంతే. కాబట్టి ఏం చేస్తాము, గర్భాశయంలోకి వీర్యకణంని ప్రవేశపెడతాము, మిగిలిన పని అంతా అంటే ఏంటి, వీర్యకణం అండకణం వెతుక్కుంటూ వెళ్ళాలి, ఆ జోనా అంటాము, ఆ మెంబ్రెయిన్ని పియర్స్ చేసి లోపలికి వెళ్ళాలి, తర్వాత ఫలదీకరణ జరగాలి. ఆ స్టెప్ అంతా అక్కడే జరుగుతుంది కాబట్టి కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. మంచి వీర్యకణం, యంగ్ ఏజ్, ఒబిసిటీ, ఆల్కహాల్ అట్లాంటి అలవాటు లేని వాళ్ళకైతే 15 నుంచి 25% వరకు ఉంటుంది. అదే ఐవీఎఫ్ అయితే అంతా మేమే చేస్తున్నాం కదా, నెక్స్ట్ జరగాల్సిందల్లా మేము పెట్టిన పిండకణం తల్లికి కనెక్ట్ కావడం మాత్రమే, ఒకటే స్టెప్ మిగిలి ఉంటుంది. సో కాబట్టి 30 నుంచి 60% వరకు ఉంటుంది సక్సెస్ రేట్. ఎట్లా, ఎందుకు తక్కువ, 30 ఎందుకు, ఏజ్ చాలా ఎక్కువ ఉన్నా, వీర్యకణాల్లో కెపాసిటీ తక్కువ ఉన్నా, అండకణాలు తక్కువ ఉన్నా, అలాంటివి ఉంటే 30 దాకా ఉంటుంది. అన్నీ బాగుండి ట్యూబ్స్లో బ్లాక్ ఉన్న లాంటి దంపతులు ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ సక్సెస్ రేట్ 60 దాకా ఉంటుంది. అది నేను ఒక అటెంప్ట్ ఫస్ట్ టైంకి మాట్లాడుతున్నాను.